హలో అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో చాలా టేస్టీగా పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అదేవిధంగా రైస్‌లోనికి కానీ, రోటీలోకి కానీ లేదా బిర్యానీ, పులావ్ లాంటి వాటికి సైడ్ డిష్‌గా కానీ ఈ కర్రీ చాలా బావుంటుంది. దీనికోసం నేను ఇక్కడ 400 గ్రామ్స్ వరకు హోమ్‌మేడ్ పన్నీర్‌ని తీసుకొని ఇలా మీడియం సైజులో పీసెస్ కింద అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీరు బయట పన్నీర్ కొనుక్కొని కూడా కర్రీ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా కర్రీ గ్రేవీ కోసం ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని మీడియం సైజ్ పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీటిని మనం మిక్సీ పట్టించుకొని గ్రేవీకి యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లితో పాటు ధనియాలు, హోల్ గరం మసాలాస్ కలిపి మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి గరం మసాలా కానీ, ధనియాల పొడి కానీ ఇవన్నీ వేరేగా వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇలానే చేస్తా చూపించాను. సో దీనివల్ల పౌడర్ విధంగా కాకుండా ఇలా మెత్తటి పేస్ట్ చేసి ఫ్రెష్గా వేయడం వల్ల అరోమా అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మెత్తని పేస్ట్‌లా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇది మసాలా పేస్ట్‌లా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గ్రేవీ కోసం ఒక 4 వరకు పచ్చిమిర్చి స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 10, 12 క్యాషు, అదేవిధంగా కట్ చేసుకున్న టొమాటోస్ వీటన్నింటిని మెత్తటి పేస్ట్ కింద అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇది గ్రేవీ కింద మనకి యూజ్ అవుతుంది. ఆ తర్వాత ప్రాసెస్‌లోకి వెళ్తే ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకుంటున్నాను. గీ అనేది చాలా హెల్త్‌కి మంచిది. అదేవిధంగా బటర్ కంటే మనకి గీ ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి గీ యూజ్ చేస్తున్నాను. గీ బదులు మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అందులో కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నింటిని వేసి ఇలా చూపిస్తున్న విధంగా సాల్ట్, కారం, అదేవిధంగా పసుపు వేసుకొని వీటన్నింటిని లో ఫ్లేమ్ మీద 2 మినిట్స్ పాటు కొంచెం రోస్ట్ చేసుకోవాలి. పన్నీర్ ఎక్కువ వేయించుకోవడం వల్ల హార్డ్ అయిపోతుంది కాబట్టి ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2 బిర్యానీ ఆకులు, అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ జీలకర్ర, బిర్యానీ ఆకు బాగా వేగగానే ఆల్రెడీ మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని అదేవిధంగా ఒక 2, 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎండుమిర్చి వేయడం వల్ల కర్రీ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఈ పోపు అంతా బాగా వేగాలి. ఒక 5-7 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలి. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దీనిలో ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకున్నాక ఈ ఉల్లిపాయలు, మసాలా పేస్ట్ అంతా బాగా వేగాలి. ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ చేసినంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ అంతా బాగా వేగగానే ఆల్రెడీ మనము గ్రేవీ కోసం పెట్టుకున్నాం కదా టొమాటో, క్యాషు, పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ దీనిలో వేసుకొని లో ఫ్లేమ్ మీద నిదానంగా ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఇంకొన్ని వాటర్ పోసుకొని ఆ గ్రేవీ వాటర్ కూడా దీనిలో వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దానిలో మీ రుచికి సరిపడే కారం, పసుపు వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కలపాలి. ఆల్రెడీ మనం పన్నీర్ పీసెస్లో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ కారం, పసుపు అయితే వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉంచి మూత తీయగానే అది ఆయిల్ రిలీజ్ చేస్తుంది. ఈ స్టేట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కాస్త బాగా ఉడకగానే ఇలా చూపిస్తున్న విధంగా రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పును వేసుకొని ఇది కొంచెం దగ్గర పడగానే దీనిలో ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ పీసెస్ అన్నింటినీ దీనిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్నింటినీ నిదానంగా ఈ గ్రేవీతో పాటు కలుపుకోవాలి. తర్వాత దీనిలో 2 స్పూన్స్ వరకు పెరుగుని తీసుకొని బాగా చిలికిన పెరుగుని కూడా దీనిలో వేసుకొని ఈ కర్రీని అంతటినీ బాగా కలుపుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్, కర్డ్, అదేవిధంగా గ్రేవీ అంతా బాగా మిక్స్ అయ్యి ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం కన్సిస్టెన్సీ ఒక్కటి మాత్రం ఫైనల్ కర్రీకి ఎలా ఉండాలనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ అయ్యాక ఇదంతా బాగా దగ్గర పడి మిక్స్ అవుతుంది. ఈ స్టేట్లో దీనిలో ఒక స్పూన్ వరకు కసూరి మేతి, అదేవిధంగా రుచికి తగ్గట్టుగా కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకొని కర్రీ అయితే సర్వ్ చేసుకోవచ్చు.
ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ కర్రీ కన్సిస్టెన్సీ అయితే మీరు చూపించిన విధంగా ఇలా చిక్కగా కాకుండా, పలుచగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంటుంది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందనేది వీడియో కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.